హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా కాంపౌండ్ వాళ్ళ అవతల నిమ్మ చెట్టు, జామ చెట్టు, సపోటా చెట్టు ఉన్నాయి కదా. అయితే ఈ వానలకి కొమ్మలు బాగా గుబురుగా పెరిగిపోయాయి అన్నమాట. నిమ్మకాయలు తెంపుదామనేసి ఆ నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్తే సడన్గా ఈ తేనె పట్టు కనిపించిందండి. ఇది సపోటా చెట్టు కొమ్మకి పెట్టిందన్నమాట. అయితే చెట్ల కొమ్మలు దగ్గర దగ్గరగా ఉండేసరికి ఇంత పెద్దగా అయ్యేంత వరకు అయితే మాకు ఏర్పడలేదు. అప్పుడప్పుడు ఈగలు 1, 2 అలా కనిపించేవి, కానీ చుట్టుపక్కల ఎక్కడో పెట్టుంటాయిలే అని అనుకున్నాము. కానీ మా చెట్టు దగ్గరే ఇలాగ పెడుతుందనేసి అనుకోలేదు. అయితే ఇప్పుడు ఇది ఇలానే ఉంచాలా లేదంటే తీసేయాలా అనేది ఒక పూటంతా ఆలోచించామన్నమాట. అలాగే ఉంచామంటే గాలికి కొమ్మలు తగిలి ఈగలు లేసే అవకాశం ఉంటుంది. మేము ఎక్కువగా ఈ ప్లేస్లోనే తిరుగుతూ ఉంటాము. మరి ఎలాగా అనేసి బాగా ఆలోచిస్తే చేసేది ఏం లేక మా సెక్యూరిటీ ముఖ్యం అనుకొని మేము ఈ తేనె పట్టుని అయితే తీసేయాలి అనుకుంటున్నాం. వాటి దగ్గరకు వెళ్ళినా అవి ఏం అనవు, కాకపోతే ఏదైనా కొమ్మ తగిలి ఈగలు లేచినాయంటే ప్రాబ్లం అవుతుందనేసి ఈగల్ని లేపాలి అనుకున్నాం ఫస్ట్. అందుకోసమని ముందుగా పొగబెట్టాలి అనుకున్నాము. పొగబెట్టేట్లు అయ్యేది ఉంటే ఈగలు మా వైపు రాకుండా ఉంటాయనేసి ఒక నమ్మకంతో ముందు పొగబెట్టాలి అనేసి పొగకు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఈ పొగబెట్టడం వలన ఈగలు అయితే వెళ్ళిపోతాయి కదా అనేసి పొగబెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాం. కొమ్మలు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఏ చెట్టు కొమ్మ ఏది అనేసి తెలియకుండా చాలా గుబురుగా అయితే చెట్లు పెరిగినాయి. ఇటువైపు నుండి చూస్తే తేనె తిట్ట ఎక్కడుందో అసలు ఏర్పడట్లేదు. కొమ్మలు అడ్డంగా ఉండడంతో అక్కడి వరకు పొగ వెళ్ళాలంటే కొమ్మలను కొంచెం కదిలించాల్సిందే అనేసి కొంచెం అటు ఇటు అనేసి పొగను వాటి దగ్గర దాకా అయితే తీసుకెళ్ళాం. అలాగా ఒక 10 నిమిషాల వరకు పొగ బాగా పట్టేలాగా ఉంచాము. అంతలా పొగ పెట్టినా సరే అవి ఏమాత్రం పోకుండా అలాగే పట్టుకొని ఉన్నాయన్నమాట. నేనైతే ఈ తేనె తుట్ట చూడడం ఇంత దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అన్నమాట. దానిని చూస్తూ ఉంటే ఒక రకమైన భయం అయితే వేసింది నాకు. ఈగలన్నీ ఒకే చోట కదులుతూ ఉంటే అమ్మో వీటిని ఎలాగ తీయడం అని అనుకున్నాను. న్యాచురల్గా ఎక్కడో మనుషులు తిరగని ప్లేస్లో పెద్ద పెద్ద చెట్లకు తేనె తుట్టే పెడుతుందిలే అని అనుకునేదాన్ని. కానీ ఇట్లాగా మా ఇంటికి ఇంత దగ్గరగా మా చెట్లకి పెడతాయి అనేసి అయితే అస్సలు అనుకోలేదు. అది చూడగానే ఇలాగ ఇంటి ఆవరణలో తేనె పట్టు పెడితే మంచిదేనా అనే సందేహం అయితే నాకు కలిగింది. ఏదేమైనా కానీ దాని వలన ప్రమాదం ఉందని తెలిసినప్పుడు అలాగే వదిలేయడం మంచిది కాదు అని అనిపించింది. ఏదైతే అది అయ్యిందిలే అనేసి వాటిని అయితే ఫస్ట్ అక్కడ నుండి తీసేద్దామని అయితే నిర్ణయం చేశాము. ఎంత పొగబెట్టినా అవి వెళ్ళకపోవడంతో ఇక ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్ అనేసి మంట పెడదామని నిర్ణయానికి వచ్చామన్నమాట. కాసేపటి వరకు పొగ అలానే పెట్టి ఉంచేసరికి కింది మట్టుకు ఉన్న ఈగలన్నీ అయితే పోయినాయి. పైభాగాన ఉన్నాయి అవి అంత దగ్గర మంట వేడి ఉన్నా సరే అవి కదులుతూనే ఉంటున్నాయి. అక్కడ తేనె తిట్టకున్నటువంటి ఈగలు వెళ్ళిపోవాలి అని అంటే మంట పెట్టాల్సిందే. మంట పెట్టడం తప్పేట్టుగా లేదు అనేసి మంట ప్రిపేర్ చేసి తేనె తిట్టకు దగ్గరగా చూపిస్తే ఆ కొడలు దాకి వాటి వేడికి ఎగిరిపోతాయిలే అని అనుకున్నాము. కానీ అది సపోటా చెట్టుకు పెట్టింది కదా, ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులు అయితే పచ్చని ఆకులే కాలిపోతున్నాయి. ఈ తేనె పట్టు తీయడం ప్రొఫెషనల్స్కి అయితే ఒక 1/2 అవర్లో తీస్తారేమో, మాకైతే దాదాపు 2 గంటల దాకా పట్టింది ఇది తీయడానికైతే. ఎందుకంటే అవి లేస్తాయేమో మా వైపు వస్తాయేమో అనే భయం కొద్దీ మేము జాగ్రత్తగా నెమ్మదిగా చేస్తూ ఉండేసరికి టైం ఎక్కువగా గడిచిందన్నమాట. తేనె పట్టుని కట్ చేద్దామనేసి అయితే కట్ చేస్తున్నాము. కట్ చేసిన అన్నీ కింద రాలి పడుతూ ఉన్నాయన్నమాట. అది కట్ చేసామో లేదో అందులో నుండి తేనె కారిపోతూ ఉందన్నమాట. తేనె పట్టుని కొంచెం కట్ చేయగానే కొంత భాగం కింద పడిపోయిందన్నమాట. అది కింద పడంగానే అక్కడ ఉన్న ఈగలన్నీ ఒకేసారి గుంపుగా లేచినాయి. తేనె పట్టు కింద పడినా కానీ ఆ కింద పడినటువంటి పట్టుకు ఈగలు అయితే అట్లాగా పట్టుకొని ఉన్నాయి. వాటన్నిటినీ చేయితో దులిపేద్దామనంటే అవి ఎక్కడ కుడతాయో అనేసి కొంచెం భయం వేసి అయితే వాటి దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఈ తేనె పట్టు ఇలాగ తీయడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఈ సపోటా కొమ్మకే తేనె పట్టు పెట్టిందన్నమాట.
సగం వరకు కోసేసాం కదా, ఇంకొంచెం ఉందన్నమాట. దాని ద్వారా నుండి ఈ తేనె చూడండి ఎలాగా డ్రాప్స్గా పడుతూ ఉంది అన్నమాట. ఆ ప్లేస్లో ఇంకా కొన్ని ఈగలు కూడా ఉన్నాయి, అక్కడే తిరుగుతూ ఉన్నాయి. ఇంత స్వచ్ఛమైన తేనె వేస్ట్గా పోతుంది అనేసి అనిపించింది, కానీ తేనె ముఖ్యం కాదు కదా అక్కడ. ఇంకా కొన్ని ఈగలు అక్కడే తిరుగుతూ ఉన్నాయన్నమాట. అందుకోసం అయితే మళ్ళీ కొంచెం మంట పెట్టేసి అక్కడ ఉన్న ఈగలన్నీ పోయిన తర్వాత ఆ కొమ్మకు ఉన్నటువంటి తేనె పట్టునైతే పూర్తిగా కోసేయడం అయింది. కొమ్మలన్నీ దగ్గరగా ఉండడంతో అందులో కత్తి సరిగా ఆడట్లేదన్నమాట. కత్తితో కోస్తూ ఉంటే అంత కింద రాలి పడిపోయింది అన్నమాట. ఇదిగో చూడండి, కత్తికి కొంచెం అంటుకుందన్నమాట. తేనె ఎట్లా చుక్కలుగా పడుతూ ఉంది. కొన్ని ఈగలైతే పైనకు గుంపుగా ఎగిరిపోయాయి అన్నమాట. ఆ వెలుతురులో సరిగా కనిపించడం లేదు. ఈగలన్నీ వెళ్ళిపోయినాయి. అవి ఎటు వెళ్ళినాయో ఎక్కడికి వెళ్ళినాయో మళ్ళీ ఏ ప్లేస్లో పెడతాయో తెలియదు. అవి వెళ్ళిపోయిన తర్వాత ఆ కింద పడినటువంటి తేనె పట్టునైతే మేము వెళ్ళి తీసుకొచ్చాము. ఈగలు చిన్న సైజులోనే ఉన్నాయి, ఇంకా పెద్ద అవ్వలేదు. కొన్ని లోపల గుడ్డలాగా ఉన్నాయి అన్నమాట. తేనె పట్టు చూడండి ఎలా ఉందో. ఇంకా కొన్ని రోజులు అయ్యేది ఉంటే ఇంకొంచెం పెద్దగా అయ్యేది కావచ్చు. ఈగలు కూడా పెద్దగా అయ్యేవి. అందులో చిన్న రంధ్రాలు ఉన్నాయి కదా, వాటిలో వీటికి సంబంధించిన గుడ్లు ఉన్నాయన్నమాట. అలాగే ఉంచితే తేనె బాగా తయారయ్యేది, కానీ ఈగలు లేచినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అవి కుడతాయి, చాలా ప్రమాదకరమైనటువంటివి. అందుకోసమనే తీయాల్సి వచ్చింది. ఈ రోజుల్లో ఇంత స్వచ్ఛమైన తేనె దొరకడం చాలా కష్టం. ఇది మా చెట్టులో కాకుండా వేరే ప్లేస్లో పెట్టి ఉంటే ఇంకా కొన్ని రోజుల వరకు ఉంచి తీసేవాళ్ళము. అప్పుడు బాగా తేనె వచ్చేది అని అనిపించింది. ఇంటికి దగ్గరగా ఉండడంతో తీసేయాల్సి వచ్చిందన్నమాట, లేదంటే తీసేవాళ్ళం కాదు. ఈ తేనె పట్టు తీసే క్రమంలో కొమ్మలు చూడండి మంటకి ఎలా మాడిపోయినాయో. పచ్చని చెట్లు మాడిపోయినాయి, ఈగలు మాత్రం సగానికి పైగానే ఎగిరిపోయాయి అన్నమాట. తీసినటువంటి తేనె పట్టు ఉంది కదా, అందులో నుండి తేనె చూడండి ఎంత చిక్కగా వస్తుందో. ఇలా తీసినటువంటి తేనెను మాత్రం డైరెక్ట్గా అస్సలు తీసుకోవద్దు. ఇది మేము వాడుకోము, కాకపోతే ఎంత తేనె వెళ్తుంది అనేసి చూద్దామనేసి దాన్ని పిండి చూస్తే కొంచెం తేనె వచ్చిందన్నమాట. మళ్ళీ మార్నింగ్ చూస్తే ఆ ప్లేస్లోనే ఈగలు అట్లా కొన్ని ముసురుతూ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఏమైనా పెడుతుందో ఏమో అనేసి మళ్ళీ కొంచెం మంట అయితే పెట్టాము. ఈ మంట పెట్టడం ఏమో కానీ పచ్చని చెట్లు అయితే కొమ్మలతో సహా కాలిపోయి చాలా బాధ అనిపించింది. ఇదేనండి ఈరోజు వీడియో. తేనెపట్టు ఎలా తీసామనేది మీకు క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.